స్వరూప వాళ్ళండి. ఈరోజు చికెన్ బిర్యానీ రైస్ కుక్కర్లో తయారు చేసుకుందాం. ఈ చికెన్ బిర్యానీ రైస్ కుక్కర్లో చాలా సులభంగా చేసుకోవచ్చండి. 1/2 కేజీ చికెన్, 1/2 కేజీ బాస్మతి రైస్తో బిర్యానీ చేసుకుంటున్నాము. ముందు ఒక పెద్ద గిన్నెలో 1/2 కేజీ బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి పావు గంట నాననివ్వాలి. తర్వాత చికెన్ శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడిగాక రైస్ కుక్కర్లో వేసుకుందాం. ఈ చికెన్లో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం, 4-5 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, మసాలా దినుసులు, 1.5 స్పూను బిర్యానీ మసాలా, 1 పెద్ద నిమ్మకాయ రసం, పెరుగు, బిర్యానీ ఆకులు, కరివేపాకు, పావు కప్పు నూనె వేసి కలపాలి. తరువాత ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసి చేతితో బాగా కలపాలి. చేతితో కలిపితేనే మసాలా చికెన్కు బాగా పడుతుందండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపితే బిర్యానీకి మంచి రుచి వస్తుందండి. బాగా కలిపాక పావు గంట నాననివ్వాలి. తర్వాత ఒక పెద్ద గిన్నెలో 1/2 కేజీ బిర్యానీ రైస్ కడిగి ఎక్కువగా నీళ్లు పోసి పావు గంట నాననివ్వాలి. పావు గంట నానిన తర్వాత బియ్యంలో హోల్ మసాలా దినుసులు, 1 స్పూను ఉప్పు, 1 స్పూను నూనె వేసి కలపాలి. మూత పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి అన్నం ఉడుకుతూ ఉండగా మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ మళ్ళీ ఒకసారి కలిపి రైస్ కుక్కర్ ఆన్ చేసుకుందాం. ఇలా అన్నం చికెన్ ఉడుకుతూ ఉండగా ఇప్పుడు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు నూనెలో వేసుకుందాం. హై ఫ్లేమ్లో వేసుకోవాలండి. చిన్న మంటలో వేపితే ఉల్లిగడ్డ ముక్కలు మెత్తగా వేగుతాయి. మాడకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి ప్లేట్లో వేసి రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు అన్నం ఉడికిందేమో చూద్దాం. అన్నం కూడా 75% ఉడికిందండి. ఓకే, ఇంకా ఎక్కువగా ఉడికితే బిర్యానీ పొడి పొడిగా ఉండకుండా మెత్తబడుతుంది. ఇలా ఉడికిన అన్నం చిల్లుల గిన్నెలో కానీ జల్లెడలో కానీ వేసుకుందాం. ఇప్పుడు చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. చికెన్ కూడా చాలా వరకు ఉడికిందండి. ఒకసారి కలిపి కొద్దిగా కొత్తిమీర, బ్రౌన్ కలర్లో వేపుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుందాం. తరువాత ఈ చికెన్ మీద జల్లెడలో వేసిన అన్నం వేసుకుందాం. రైస్ కుక్కర్లో అన్నం అంతా వేసి సరి చేసుకోవాలి. వేపి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు, నెయ్యి, నేతితో వేపిన జీడిపప్పు, కొత్తిమీర వేశాక మూత పెట్టి స్టవ్ మీద ఉడకనివ్వాలి. ఇంకా మనం ఉడికిందా లేదా మాడుతుందా అని చూసే పనే లేదు. బిర్యానీ చక్కగా ఉడికాక దానికి అదే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిందండి. మూత తీసి చూద్దాం. గుమగుమలాడుతూ బిర్యానీ మంచి వాసన వస్తుంది. అదిరిపోయే రుచితో చికెన్ బిర్యానీ రెడీ అయిందండి. ఈ చికెన్ బిర్యానీ గ్రేవీ చికెన్ కర్రీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.